సినీ పరిశ్రమలో మరో ధృవతార నింగికెగిసింది. మొన్న రాత్రి అర్ధరాత్రి క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన భౌతికాయాన్ని సందర్శనార్థం, అభిమానుల సందర్శనార్థం అన్నపూర్ణ స్టూడియోలో ఉంచారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో మొత్తం అభిమానుల సందడితో మొత్తం నెలకొంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా కుటుంబ సమేతంగా వచ్చి నాగేశ్వరరావు గారికి నివాళులు అర్పిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం మీదుగా అన్నపూర్ణ స్టూడియోలోనే నాగేశ్వరరావు గారికి దహన సంస్కారాలు కార్యక్రమం చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు, ఇక్కడ ఆయనకి ఇష్టమైనటువంటి ఆయనకి ఇష్టంతో కట్టించుకున్నటువంటి అన్నపూర్ణ స్టూడియోలోనే ఆయన దహన సంస్కారాలు చేయించాలనేది నాగేశ్వరరావు గారి చివరి కోరికగా నాగార్జున గారు తెలియజేశారు. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏఎన్ఆర్ గారికి అంతిమంగా చేసినటువంటి దహన సంస్కారాలు ఇక్కడే చేస్తున్నారు. మొత్తం మీదుగా ఇక్కడ చూసుకున్నటువంటి అయితే అభిమానుల తాకిడి పూర్తిగా బాగా ఎక్కువైనట్టు చెప్తున్నారు. నిన్నటి వరకే పరిమితం చేద్దాం అనుకున్నటువంటి అభిమానుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని నిన్నటి వరకే పరిమితం చేద్దాం అనుకున్న ఈ విషయము అభిమానుల తాకిడి ఎక్కువగా కావడంతో ఇక్కడ మరి ఈరోజు కూడా పొడిగించడం జరిగింది. మొత్తం మీదుగా ఇక్కడ నుంచి అంతిమయాత్ర ఇక్కడ నుంచి మొదలై ఊరేగింపుగా బయలుదేరి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ భవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మళ్ళీ ఎన్టీఆర్ అన్నపూర్ణ స్టూడియోకి చేరుకొని ఇక్కడే అంతిమ సంస్కారాలు పూర్తి చేయాలని ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించడం తెలుస్తుంది. మొత్తం మీదుగా ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.